రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు భారీ స్థాయిలో పెంచుతున్నది. స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి పార్టీలు సెకీ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తూ మరోసారి ప్రజల మీద భారం మోపడానికి ప్రయత్నం చాలా వేగవంతం చేశారు. దానిలో వామపక్ష పార్టీలుగా రాష్ట్రంలో మరో విద్యుత్ పోరాటం చేయడానికి దశలవారీ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నిన్న ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలు, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి జిల్లా సదస్సులు, మళ్ళీ ఆందోళన స్థానికంగా సచివాలయాల దగ్గర, విద్యుత్ ఆఫీసుల కార్యాలయాల దగ్గర ఆందోళన పోరాటాలు పిలుపునిచ్చినారు. దానిలో ఆగస్టు 28వ తారీఖున విద్యుత్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా జరపాలని చెప్పి ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆగస్టులో మరో విద్యుత్ పోరాటం చేయడానికి వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా సిపిఐ, సిపిఎం ఇట్లా అన్ని వామపక్ష పార్టీలు ఇక్కడ ఈ విద్యుత్ పోరాటానికి సిద్ధం చేస్తున్నాం. అందువల్ల ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము చిత్తూరు జిల్లా ప్రజానికి ఒకటి పిలుపునిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లను ప్రతి ప్రజలు వ్యతిరేకించాలి. గ్రామీణ స్థాయిల నుంచి ప్రతి ఇంటింటికి బిగించడానికి వస్తున్నారు. ఇప్పటికే వ్యాపార సంస్థలు పెట్టారు. అందువల్ల ఈ స్మార్ట్ మీటర్లు భవిష్యత్తులో ప్రజలకి వాళ్ళ ఫోన్లో రీఛార్జ్ ఉంటేనే కరెంట్ ఉంటుంది. వాళ్ళ అనివార్య పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే మొత్తం వాళ్ళ ఇల్లంతా కూడా అంధకారం రాబోయే పరిస్థితి రాబోతోంది. అందువల్ల చిత్తూరు జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్పి మేము సిపిఎంగా, సిపిఐగా, ఇతర ప్రజా సంఘాలు ఇట్లా వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో కలిసి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమని అనేక దఫాలుగా ఎన్నికల్లో సభల్లో చెప్పడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో కూటమి ప్రభుత్వం ప్రజలంతా కూడా నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఈరోజు ప్రజలపైన మేము కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 1 సంవత్సర కాలంలో సుమారు 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంత దుర్మార్గమో, ప్రజలను మోసం చేయడం కాదా, దగవ చేయడం కాదా అనేసి కూడా ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా సిపిఐగా ప్రశ్నిస్తున్నాం. గతంలో ఏదైతే సెక్కి ఒప్పందం